అందరినీ కలుపుకొని పోయేందుకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ వేస్తున్నామని అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఖమ్మంలో నిర్వహించిన లోక్సభ ఎన్నికల ప్రచారంలో మంత్రులు పొంగులేటి అలాగే తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డిని గెలిపించాలని కోరారు. నియోజకవర్గ స్థాయి కమిటీలు వేస్తున్నామని బట్టి అన్నారు. ఇక దేశంలో 10 ఏళ్ల నుంచి కూడా పరిపాలన చేస్తున్న బీజేపీ దేశాన్ని దోపిడీ చేసిందని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని అలాగే ఆస్తులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక ప్రజలకు వనరులు పంపిణీ కావాల్సి ఉందని, క్యాపిటలిస్టులకి కూడా బీజేపీ దోచిపెడుతోందని అన్నారు. ఇక వనరులను కేసీఆర్ దోచుకుని రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని, కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక విచ్ఛిన్నం చేసిందని అన్నారు. తమ ప్రభుత్వం పైన కేసీఆర్ దిగజారి ప్రచారం చేస్తున్నారని బట్టి విక్రమార్క అన్నారు. స్థానం నుంచి పోటీ చేస్తున్నటువంటి రఘురామిరెడ్డి గారు అభ్యర్థికి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లాలో ఉన్న మంత్రులు, శాసనసభ్యులు అందరూ, అట్లాగే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన సిపిఐ శాసనసభ్యులు కూడా కలిపి ఈరోజు విస్తృతంగా ఏర్పాట్లపైన సమాలోచనలు చేయడం జరిగింది. దానికి సంబంధించి సమగ్రమైనటువంటి ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా, ప్రచార కార్యక్రమానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా లోక్సభ స్థానంలో ఉన్నటువంటి అన్ని శాసనసభ స్థానాల్లో అభ్యర్థితో పాటు అందరూ శాసనసభ్యులు పాల్గొనేటట్లుగా ఆయా భవిష్యత్తులో కూడా అదే పాత్రను ఇంకా పెద్ద ఎత్తున కొనసాగించమని మన రాష్ట్రం వరకే మీరు చూపించారు. మీ యొక్క చలవ వల్ల దేశంలో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చేటట్లుగా మీ యొక్క భవిష్యత్ కార్యక్రమం ఈ 13 రోజులు ఆ రకంగా పెట్టుకుంటారని చెప్పి మిమ్మల్ని ప్రార్థించడానికి, మిమ్మల్ని అభ్యర్థించడానికి, మీ యొక్క సహాయ సహకారాలు కోరటానికి మన అభ్యర్థి రఘురామిరెడ్డి గారు వచ్చారు. మేము ముగ్గురం పార్టీ అక్కడికన్నా వేరే కార్యక్రమాలకు చెప్తే వెళ్లాల్సి ఉంటుంది రాష్ట్రంలో, బట్టి గారు కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ, నేను కానీ. కాబట్టి మీరే ప్రతినిధులై మీరే బాధ్యత తీసుకొని మొన్న ఏ రకంగా ఎంత గొప్పగా చేసి పెట్టారని మీకు సత్కీర్తి వచ్చిందో ఆ కీర్తిని నిలుపుకోండి అని చెప్పి పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ 4వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కొత్తగూడెం బహిరంగ సభకి 10 గంటలకు వస్తున్నారు. 4వ తారీఖు 10 గంటలకల్లా మీరు ఆ సభ విజయవంతం అయ్యేదానికి ఈ 3-4 రోజులు అధికారం నుంచి దిగి 5 నెలలైనా ఇంకా అధికారం ఉందనే అపోహలో చేతిలో ఒక కర్ర పట్టుకొని యాక్షన్ చేస్తూ రైతన్నల మీద, యువత మీద, నా ఆడబిడ్డల మీద వల్లబానిన ప్రేమను చూపిస్తూ ఏదైతే ప్రయాణం చేస్తున్నారో గత ముఖ్యమంత్రి గారు, గతంలో ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒకసారి కర్రుగాల్చి ఓతబెట్టింది, తెలంగాణ ప్రజలు ఓతబెట్టారు. మళ్ళీ అదే రకమైన పోయినసారన్నా కొన్ని సీట్లు వచ్చాయి, ఈసారి బీఆర్ఎస్ పార్టీకి బిగ్ జీరో. అదే రకంగా మతతత్వ పార్టీకి కూడా పోయినసారన్నా 4 సీట్లు వచ్చాయి, ఈసారి 4 కాదు కదా 2 సీట్లు కూడా వారికి వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలోని 17 సీట్లలో 15 సీట్లు గెలవబోతున్నాయి. రేపు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాకు తెలిసి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన ఉన్నట్లుంది.